నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. దావీదు తన ప్రాణంతో చెబుతున్న మాటలు. కారణం ఏంటంటే ఏ పరిస్థితిలో చెబుతున్నాడు అని మనం గమనించాల్సి వస్తే బైబిల్లో చాలా చక్కటి విషయాలు మనం చూడవచ్చు. అదేంటంటే నా ప్రాణమా, దావీదు యొక్క కీర్తన. దీంట్లో పాట పాడుతూ ఆయన పాట పాడుతున్నాడు. దావీదు ఏంటంటే ఆ కష్టాల్లో కూడా పాట పాడతాం, సుఖాల్లో పాట పాడతాం, దేవుడు మేలు చేసినప్పుడు పాట పాడతాం, సమస్య వచ్చినప్పుడు పాట పాడతాం. ఇలాంటి యొక్క లక్షణాలు కలిగిన వాడు. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు తన ప్రాణానికి చెబుతున్న మాట ఏంటంటే ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలులు ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. బైబిల్ లేఖనాల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని చేసిన కార్యాలు మర్చిపోకుండా దేవునికి లోపడి దీవించబడిన వారు కూడా ఉన్నారు. బైబిల్ లేఖనాల్లో మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా ఆయన మాట, ఆయన చేసిన కార్యాలు మర్చిపోకుండా దీవించబడిన వారు ఉన్నారు. ఆయన మాట వినకుండా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే తన ప్రాణాన్ని చెబుతున్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోమోకము, ఆయన చేసిన ఉపకార్యములను దేనిని మరువకము. తన ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకార్యములు దేనిని మరవవద్దు. బైబిల్ లేఖనాల్లో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా మేము కుష్ఠరోగాలతో బాధపడుతున్నాం, కుటుంబాన్ని వదిలిపెట్టేశాం, భార్య బిడ్డలను వదిలిపెట్టేశాం, ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని మమ్మల్ని ఊరు బయటికి వెళ్ళి తరిమేసేశారు, భార్య పిల్లలు కుటుంబం మొత్తం మర్చిపోయామయ్యా, నువ్వు అనేక రోగాలు బాగు చేస్తున్నావంట, నన్ను కూడా బాగు చేయి ప్రభు అని అడిగారు. అప్పుడు ఏమన్నాడంటే మీరెళ్ళి యాజకుల దగ్గర కనుపరుచుకోండి అని చెప్పి వాళ్ళని స్వస్థపరిచాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, యాజకుల దగ్గరికి వెళ్ళారు. చూడగానే ఏమైందిరా మీ కుష్ఠరోగం ఎలాగ తగ్గింది అంటే ఆయన యేసుప్రభు అంట బోధకుడు ఆయన ఒక మాట చెప్పాడంతే రోగం తొలగిపోయిందని చెప్పారు. బాగుపడిన తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. 9 మంది బాగుపడగానే అట్టించట్టి ఇళ్ళకి వెళ్ళిపోయారు, భార్య పిల్లల దగ్గరికి, కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆయన చేసిన మేలును మర్చిపోయారు. కానీ తన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పడానికి ఒక్కడే తిరిగి వచ్చాడన్నాడు బోధకుడా, మేము యాజకుల దగ్గరికి వెళ్ళాము, యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు రోగం లేదని చెప్పారు, నీ మాట ద్వారా మాకు స్వస్థత కలిగింది, నీకు వందనాలు చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు. కనవా 90 అని అడిగితే వాళ్ళు ఏమో నాకు తెలియదు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు అంటే 90 దేవుని కృతజ్ఞత చేసిన కార్యాలకి కృతజ్ఞత లేనివారు. ఈనాడు అనేక మంది కృతజ్ఞత లేనివారు, దేవుడు కార్యాలు చూసి కూడా దేవుడిని మర్చిపోయేవాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. బైబిల్ తెలియజేస్తూ ఉంది. దావీదు ఉద్దేశం ఏంటంటే నా ప్రాణమా నువ్వు యెహోవానే సన్నుతించు, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు, ఆయన ఎన్ని మేలు చేశాడో నీకు తెలుసు కనుక ఎన్నడూ మర్చిపోవద్దు అంటున్నాడు. మానవ జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఏ స్థితిలోంచి దేవుడు లేవనెత్తాడు, ఏ స్థితిలో మన పరిస్థితులు బాగు చేశాడు, రాకపోతే మనం ఇప్పుడు వరకు ఉండేవాళ్ళమా, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటని మనం కొంచెం ఆలోచన చేసుకునే లెక్కలైతే మనం దేవుడు చేసిన మేలుకి మనకు అర్థమవుతుంది. నిజంగానే నేను అనుకుంటాను, ఈ రోజున ఇలాగ సజీవ సంఖ్యలో ఉన్నాను కనుకే దేవుడు నన్ను బ్రతికించాడు కనుక అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నాను. రాబోతే నేను 1999లోనే గలంతైపోవాల్సిన నా జీవితం. కారణం ఏంటంటే ఇక బతుకుతున్నది మన కోసం బ్రతకడం కాదు, క్రీస్తు కొరకే మన జీవితం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను నేను. ఎందుకంటే ఈ లోకం చాలా మురికి ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఏమీ నాకు వద్దు,
ప్రభు కొరకే జీవించాలి, ప్రభులోనే బ్రతకాలి. ఆయన నా పట్ల కార్యం చేస్తుంది ఏంటి తెలుసా? దాంట్ల వల్ల కాదు అని చెప్పారు. దాంట్లో మా వల్ల కాదు, నేను బతికించడం ఎవరి వల్ల కాదు అంటే దేవుడు నన్ను బ్రతికించి ఆయన ముట్టి స్వస్థపరిచాడు. కనుక నా జీవితం, మన జీవితాలు ప్రభు కొరకే సమర్పించుకొని ఆయన చేసిన ఉపకార్యములు దేనిని మరవకుండా మనం ముందుకు వెళ్ళలేకలైతే ఆయనకు కూడా చాలా సంతోషం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు అంటున్నాడు, నన్ను నీవు గొర్రెల దొడ్డులోంచి నన్ను తీసుకొచ్చావు అంటున్నాడు. తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనెంత, నా కుటుంబం ఎంత, నన్ను గొర్రెల దొడ్డులోంచి నన్ను బయటికి తీసుకువచ్చావు. దావీదు తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు గుర్తు చేసుకున్నాడు తెలుసా? రాజుగా మారిన తర్వాత 12 గోత్రాలను పరిపాలించేటప్పుడు 2 లక్షల మనుగులు బంగారం ఉన్నప్పుడు, ఇంకా 10 లక్షల వెండి ఉన్నప్పుడు, ఇత్తడి రాగి జలమంచిలేరి పిల్లలు, కుటుంబం, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మీదులు, భవనాలు కట్టినప్పుడు ఆయన మాట్లాడుకునే మాట ఏంటి తెలుసా? నేను ఏ స్థితిలోంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఏ స్థితిలోంచి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ స్థితిలో అంటే గొర్రెలు కాసుకొని బ్రతికే నన్ను, నా తండ్రి దగ్గర గొర్రెలు కాసేవాడిని, గొర్రెలు కాసి బతికేవాడిని, దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎంత స్థితిలోకి నన్ను తీసుకొచ్చాడు అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను గొర్రెలు కాసుకునేవాడిని, గొర్రెలు పెంచుకునేవాడిని, గొర్రెలు పెంచుకొని బ్రతికేవాడిని. ఈ రోజున నన్ను రాజుగా చేశాడు, అభిషేకించాడు. లక్షల డబ్బులు, బంగారం, ఎండి, పిల్లలు, కుటుంబం, భార్యలను ఇచ్చాడు దేవుడు. కనుక దేవా, గొర్రెలు కాసుకునే దొడ్డులోంచి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను ఎంతవాణిగా చేసుకొచ్చి, నేనెంత, నా కుటుంబం ఎంత, నా బ్రతికెంత, నా జీవితం ఎంత, నువ్వు నన్ను ఈ స్థితిలో, ఈ పరిస్థితిలోకి నన్ను తీసుకువచ్చావని ఎంతో సంతోషపడిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో దావీదుకు తెలుసు. దావీదు గొలియాదు చేత చంపబడినప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు, తరిమినప్పుడు దేవుడు కాపాడాడు. అనేక ప్రమాదాల్లో, ఒడిదుడుకుల్లో, ఎండల్లో, అడవుల్లో, మంచులో తడిసిపోతున్న సందర్భాల్లో కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించాడు, దేవుడు అభిషేకించాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు అంటున్నాడు, దేవా, గొర్రెలు కాసుకునే నన్ను, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావంటే కేవలం నీ కృపేనాయనా. ఈ స్థితిలో నేను వచ్చానంటే ఈ రోజున ఆ ఒక 12 గోత్రాలకి పరిపాలించేవాడుగా చేశావు. నేను ఎంత, నా కుటుంబం ఎంత, నా బతుకు ఎంత, నేను గొర్రెలు కాసుకునే నా స్థితిలో తీసుకొచ్చావని ఆయన ఎంతగానో సంతోషపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదుకున్న లక్షణం, గొప్ప లక్షణం ఏంటంటే, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన మేలులు ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. ఆయన ఎన్నో ఉపకార్యాలు చేశాడు నా పట్ల, ఎన్నో ఉపకార్యాలు చేశాడు కుటుంబం పట్ల, ఎన్నో అద్భుతాలు చేశాడు కుటుంబం పట్ల, నువ్వు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు. అందుకే రూతు అంటతో మాట, నీవు నన్ను, బోయాజుతో అంటుంది, నువ్వు ఇంతగా నన్ను గౌరవిస్తావని, ఇంతగా నన్ను ప్రేమిస్తావని, పేదరాలైన నన్ను, దిక్కులేని నన్ను, భర్త లేని నన్ను, దౌర్భాగ్యరాలుగా జీవించిన నా బ్రతుకుని ఇంతగా నన్ను ప్రేమించి నీ పొలములో పరికేరుకునే అవకాశం ఇస్తావని నేను ఊహించలేకపోయానంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆ బోయాజు అంటున్నాడు, నువ్వు యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండుటకు వచ్చేదివి అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనము దేవుని యొక్క రెక్కల నీడలో ఉండాలి. దావీదు ఎప్పుడు కూడా దేవుని అనుసరించేవాడు, దేవుని స్తుతించేవాడు, ప్రతి దినము కూడా పాటలు పాడేవాడు. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవా నా కష్టం వచ్చిందని పాట పాడేవాడు. సుఖం వచ్చినప్పుడు దేవుడు కాపాడమని చెప్పేవాడు. నా నీతికి ఆధారముకు దేవా నేను మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చేదివి, విరుకులో నాకు విశాలత కలిగి చేసేవాడు నువ్వే, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుస్తున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చునంటే యెహోవా వలనే నాకు సహాయం, యెహోవా వలనే నాకు యెహోవా తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అంటున్నాడు. అందుకే యజమానుడు, పనివాడు తన యజమాను చేతుల వైపు చూసినట్టుగా, పని మనిషిని వైపు పనిగత్తి చూసినట్టుగా నా కనులు నీ వైపే చూస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా?
మన ఆలోచనలు, మన తలంపులు, మన కళ్ళు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపే చూడాలి. దేవుడే సర్వస్వం. అందుకనే ఆయన తప్ప ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఒకసారి ఆగరు జీవితంలో అరణ్యంలోకి వెళ్ళిపోయిన ఆగరు పరిస్థితి ఎలాగుందంటే, దిక్కుదాసుగా అందరూ తోసేశారు, అందరూ వదిలిపెట్టేశారని, నాకెవరు దిక్కు లేరు, మరి నేను గర్భఫలం, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉండుంటే దేవదూతను దేవుడు పంపించి, ఆగరు నీ పేరేంటంటే, నా పేరు ఆగరు, అయితే నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ సంతానాన్ని నేను దీవిస్తున్నాను. ఆగరుతో దేవుడు మాట్లాడాడు. ఆగరు చెబుతూ ఉంది, నువ్వు చూస్తున్న దేవుడు. కారణం ఏంటి తెలుసా? బైబిల్ మనం చూడాల్సి వస్తే ఆగరు అంటుంది, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. దిక్కులేని పరిస్థితుల్లో, సమస్యలో చిక్కిపడిపోయిన నా జీవితంలో బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరూ నన్ను తోసివేసినప్పుడు, కట్టుకునేవాళ్ళు అందరూ కూడా నన్ను తోసేసినప్పుడు, నాకు దిక్కులేని పరిస్థితుల్లో నా యొక్క చూసిన దేవుడు, నా హృదయాలను పరిశోధించే దేవుడు గనుక నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని చెప్తా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఆయన చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది. కారణం ఏంటి తెలుసా? దావీదు అంటున్నాడు, దేవా నన్ను నువ్వు ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు. తన ప్రాణాన్ని చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన మేలులు దేనిని మరవకూడదు. కారణం తెలుసా? ఎన్నో మేలులు, నిజంగా ఎన్నో కార్యాలు దావీదు పట్ల దేవుడు చేశాడు. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు, ఎన్నో అవసరాలను తప్పించాడు, బిడ్డలను, కుటుంబాన్ని బంధించబడిపోతే కూడా కుటుంబాలను దేవుడిని ఆదరించాడు. కారణం తెలుసా? మనం గమనించాల్సింది ఒకటే, ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలు మనం ఎవరు చెప్పుకోవాలంట? ఎవరు చెప్పుకోవాలి? మన ప్రాణానికి చెప్పుకోవాలి. ఒక్కోసారి ఈ ప్రాణము మర్చిపోద్ది, ఒక్కోసారి ఈ శరీరం మర్చిపోద్ది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఎప్పుడో జరిగిపోయిందిలే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా తన ప్రాణానికి చెప్పుకోవాలి తెలుసా? తన ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు. దావీదు అంటాడు 4వ కీర్తనలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చేది. ఇరుకులో విశాలత కలిగజేసేవాడు నీవే, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు. చక్కటి భావం దావీదు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన ఉపకార్యాలు, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు. ఒకసారి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, పారిపోయి సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు కొంతమంది జనాభాను పంపించేసి వెళ్ళి ఆయన పట్టుకొని బంధించి తీసుకురామనగానే అక్కడ ఏం జరుగుతుందంట? సమూయేలు అక్కడ ఉన్న యాజకులందరూ ఏం చేస్తున్నారంట? దేవుని ఆరాధన చేస్తూ దేవుని స్తుతి చెల్లిస్తున్నారంట. స్తుతి చెల్లిస్తూ ఉంటుంటే వెళ్ళి పట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? అక్కడ వెళ్ళగానే వీళ్ళకు కూడా అభిషేకం వచ్చేసిందంట, వీళ్ళకు కూడా భాషలు వచ్చేసిందంట, వీళ్ళు కూడా ప్రవర్తించడం మొదలెట్టేశారంట. ఏంట్రా వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతవరకు అంతలేదు, దావీదుని తీసుకురామని చెప్పాను కదా, సమూయేలు దగ్గర ఉన్నాడు కదా, దావీదు తీసుకురావచ్చు కదా అని మళ్ళీ ఒక జనాభాను పంపిస్తే వాళ్ళు కూడా ఎలాగానే ఏం చేస్తారంట? వాళ్ళు కూడా ప్రవర్తించడం మొదలెట్టేశారంట. ఇలా కాదు, నేనే వెళ్తానని సౌలు తన సైనికులను తీసుకొని బయలుదేరి వాటికి ఎప్పుడైతే దావీదు పట్టుకున్న స్థలంలోకి వచ్చాడో అక్కడ ఏం జరుగుతుందంట? దేవుని అభిషేకం దాని మీద ఉంటుందో, అక్కడ ఆ ప్రాంతంలో ఉంటుంది ద్వారా సౌలు కూడా ప్రవర్తించడం మొదలెట్టాడు. కారణం ఏంటంటే పట్టుకోవడానికి వచ్చిన సౌలు ఆయన కూడా ప్రవర్తించడం మొదలెట్టాడు. దేవుని యొక్క ప్రవర్తనం, దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మనం పట్టుకున్న ప్రతిది కూడా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేయలేదంటే ఏదీ లేదు. కారణం ఏంటి తెలుసా? మనం చేయాల్సింది ఒకటే, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు మన ప్రాణానికి ఏ స్థితిలో నన్ను తీసుకొచ్చావు, ఏ పరిస్థితిలో నన్ను బాగు చేసావు, ఏ మరణ పరిస్థితుల్లో నన్ను రక్షించావు, ఏ స్థితిలో నేను ఉన్నప్పుడు నా జీవితాన్ని ఇలా చేసావు, ఒకప్పుడు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని మన ఆలోచన చేసినప్పుడే ఖచ్చితంగా మన ప్రాణాన్ని చెప్పుకోవాలి. నిజంగా నేను ఒకసారి అనుకుంటుంటాను, ఆ మందిరాలు ఇచ్చావు, సంఘం ఇచ్చావు ప్రభా, ఒకప్పుడు సంఘం లేదు, మందిరం లేదు, ఇల్లు కూడా లేదు, తింటాకి లేదు, వంటాకి కట్టుకునే వస్త్రాలు కూడా లేవు, చాలా పరిస్థితి. ఈ రోజున బోడని వస్త్రాలు దేవుడు విశ్వాసుల చేత ఇప్పించేస్తున్నాడు. వస్త్రాలు, బట్టలు కుట్టలేక అవి బోడని ఉండిపోయినాయి. కారణం ఏం తెలుసా? నేను అనుకుంటాను, వస్త్రాలు లేక
ఇంట్లో సామాను లేకుండా కూడా బాధపడిన రోజులు ఉన్నాయి, తింటాక అన్నం లేక కూడా బతికిన రోజులు ఉన్నాయి. దేవుడు నన్ను ఎంతగా కాపాడాడు. నేను ఎప్పుడుగైనా ప్రభువు చెప్పుకుంటా, దేవా నన్ను ఏ స్థితిలోంచి నువ్వు తీసుకొచ్చావో నాకు తెలుసు, నా జీవితం నీ కొరకే సమర్పించుకుంటా. ఇక ఇది ఎవరికి అప్పచెప్పడానికి, ఈ లోకములు అప్పచెప్పడానికి వీల్లేదు. ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకే బ్రతుకుతానని ఆ నిర్ణయం తీసుకుంటానికి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకార్యములకు ఆయన సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, దేవుని స్తుతించు. కారణం ఏంటి తెలుసా? నువ్వు స్తుతించాలి. ఆయన స్తుతులకు అరుకుడు, ఆయన స్తుతులు పొందదగిన అరుకుడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన రుణాన్ని తీర్చుకుంటాం మన వల్ల జరిగేది కాదు. అందుకే నేను దేవుని సన్నిధిలో, మనము దేవునిలో ఏ స్థితిలోంచి మనల్ని తీసుకొచ్చాడు, ఏ పరిస్థితిలో మనం బ్రతికించాడు అన్నది మర్చిపోకుండా తన ప్రాణానికి, మన ప్రాణాలకి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటేనే తప్ప, రాకపోతే మనం నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుడు కార్యాలు మర్చిపోతే ప్రమాదంలో ఉంటాయి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, చూడండి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నన్ను, నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా నన్ను ఆశీర్వదించు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దాసుడనైనా నన్ను, నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టుగా నన్ను ఆశీర్వదించు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, నీవు నీ కుటుంబం దేవుని మందిరంలో ఉండాలి, నీవు నీ కుటుంబం దేవుని ఆరాధించాలి, నీవు నీ కుటుంబం దేవుని స్తుతించాలి, నీవు నీ కుటుంబం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా ఉండాలి. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో మనం తీసుకొచ్చాము ఆ స్థితిలో మర్చిపోకుండా ఉండాలి. మన సంఘంలో చాలామంది ఉన్నారు, ఎన్నో కార్యాలు చూసి, అద్భుతాలు చూసి, రోగాలు బాగుపడి, దెయ్యాల చేత పీడించబడి, ఈ రోజున ఎదురుబడి కూడా వందనాలు చెప్పుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం మనం ఏం చేసేది లేదు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసం లేని వారు. 9 మంది కుష్ఠరోగులతో సమానం. కారణం ఏంటి తెలుసా? కృతజ్ఞత లేనివారు. కారణం ఏంటంటే దేవునికి మనము ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి. అందుకన్నాడు, కృతజ్ఞత లేని వారు ఎంతమందో కూలిపోయారు, నష్టపోయారు, ఎంతమంది నశించిపోయారు. కానీ కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ మర్చిపోవద్దు. అక్కడ అంటాడు, నిశ్చయముగా నీ దాసుడైన నన్ను, నా కుటుంబము నువ్వు ఆశీర్వదించు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడొస్తుందో తెలుసా? కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిచినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అప్పుడే మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అన్నది దేవుడు ఇవ్వాల్సిందే తప్ప అది మనుషుల వాళ్ళు జరిగేది కాదు. కొంతమంది చూసారా, బోర్డు సంపాదిస్తారు, కానీ తీరాఖరికి వాళ్ళకి ఎప్పుడు చూసినా అప్పులే, ఎప్పుడు చూసినా సమస్యలే, ఎప్పుడు చూసినా యాదులే, ఎప్పుడు చూసినా రుణాలే. కారణం తెలుసా? ఆ యొక్క సంపాదన అంతా కూడా చెల్లి సంచులో వేసుకున్నట్టు అయిపోతుంది. కొంతమందికి ఆశీర్వాదాలు లేకుండా అయిపోతుంది. మన ఆయన అంటున్నాడు, నేను సంపాదించే బోర్డు సంపాదిస్తాను, బోర్డు అంతా తీసుకొస్తాను, ఎంతో సంపాదిస్తాను, కానీ ఎందుకు నాకు ఆశీర్వాదం ఉండలేదు, అని చెబుతున్నాను. నేను ఒకటే చెప్పాను, దేవునికి ఇచ్చి శోధించాలి, కానీ దేవునికి ఇవ్వకుండా బిగబెట్టి నువ్వు శోధిస్తే ఆశీర్వాదం ఉండదు అని చెప్పేశా. కారణం ఏంటి తెలుసా? నువ్వైనా నేనైనా దేవుని సొమ్ము దేవునికి తీసి, దేవుని సొమ్ము దేవునికి ఖర్చు పెడితే దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. దావీదు అంటున్నాడు, నిత్యముగా నీ దాసుడైన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అందుకని ఎలియాజరు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? హారాము దేశం అనే ఊరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నా యజమానుడు బహుగా ఆశీర్వదించబడిన వాడు అంటున్నాడు. ఎవరు? అబ్రహాము అంట బహుగా ఆశీర్వదించబడాడు. ఎంత ఆశీర్వదించబడ్డాడంటే అంతులేని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేశాడు. అబ్రహాము గొర్రెలు మెప్పుకుండా వచ్చిన అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు. ఎందుకు? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోపడ్డాడు కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆశీర్వదించలేదంటే ఏది కూడా లేదు. ఓబేదేదోము ఇంటిలో దేవుని మందస్సం ఉంటుందో ఏమైందంట?
ఆ ఇల్లు ఆశీర్వాదంగా మారిపోయింది. కారణం తెలుసా, దేవుని యొక్క మందసం మన ఇంట్లో ఉన్నప్పుడు, మనము మందసానికి ఇవ్వాల్సిన విలువ మనం ఇచ్చినప్పుడు తగిన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కానే కాదు. బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సిన ఎవరికంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులు ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా, ఆయన ఎన్నో మేలు చేశారు. ఈ రోజున మహనీయులు, గొప్పవారు, పేరు కలిగిన వారు, గొప్ప పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఈ లోకంలో అనేక మంది ధనవంతులు, కోటేశ్వరులు, అందగాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి మాయమైపోయి మట్టిలో కలిసిపోయారు. ఈ రోజున ఎందుకు పనికిరాని మనల్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఈ రోజున దేవునికి స్తోత్రం. నిజంగా ఒక మాట చెప్పాల్సి వస్తే, మరి ఎన్నిసార్లు ప్రాణం పోవాల్సి వస్తే, ఎన్నిసార్లు వ్యాధుల చేత, ఎన్నిసార్లు సమస్యల చేత సిక్కిపడిపోయాము. దేవుడు అన్నిసార్లు మనం కాపాడకుండానే వస్తున్నాడు. దేవుడు దీవిస్తాడు, ఆయన దీవించలేని దేవుడు కాదు. కానీ ఇక్కడ మనం చేయాల్సిన తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకార్యాలు దేనిని మరవద్దు. ఆయన చేసిన ఉపకార్యాలు ఏది మరవకూడదు. కారణం తెలుసా, నువ్వు ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు ఆలోచన చేయాల్సిన తెలుసా, నేను ఏ స్థితిలోంచి దేవుడు నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చాడు, ఏ పరిస్థితిలోంచి ఈ స్థితిలో తీసుకొచ్చాడని మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని దీవించడం మానడం. కారణం తెలుసా, బైబిల్ తెలియజేస్తూ ఉంది, మన ప్రాణానికి ఎప్పుడు మనం ఏ స్థితిలోంచి వచ్చామో, ఏ స్థితిలో ఉన్నామో, ఈరోజు ఏ పరిస్థితిలో దేవుడు తీసుకొచ్చాడో, ఎప్పుడు మన ప్రాణానికి ఏం చెప్పుకోవాలి, ఆయన చేసిన ఉపకార్యములకు దేనిని మరవకూడదు, మరిచే పని ఉండకూడదు. యేసు ప్రభు దగ్గర అనేక మంది రోగాలు బాగు చేసుకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు, కానీ కొంతమంది ప్రభు కొరకు సమర్పించుకొని బ్రతికిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. పేతురు అయితే మనం గమనించాల్సి వస్తే సముద్రవారం చేపలు పట్టుకునేవాడు. వెళ్ళాడు, చేపలు పట్టుకుంటా ఉండు, రాత్రంతా కూడా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలా. పేతురు ఇప్పుడు వల వేయమనగానే, అయ్యా రాత్రిపూట మేము చేపలు పడతాం కానీ పగలపూట పట్టమంటే, కాదు ఇప్పుడు వేయమన్నప్పుడు అనేకమైన చేపలు పట్టినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకని తెలుసా, ఇన్ని చేపలు పడేపాటికి ఆయన ఆశ్చర్యం అయిపోయింది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలకి మర్చిపోకుండా పేతురు ప్రభు కొరకు త్యాగము చేసినట్టు మనం చూస్తాం. దేవుడు యేసు ప్రభు పట్ల ఎన్నో కార్యాలు ఏం చేశాడు, ఎన్నో అద్భుతాలు. ఎంత ప్రార్థనపరుడు, ఎంత ఆయన రోడ్డంలో వెళ్తుంటే, ఈదులంలో వెళ్తుంటే ఆయన నీడ తగిలిన వారు స్వస్థ పొందారంట. కారణం ఎందుకు ఈ ప్రసంగం నేను చేస్తున్నానంటే, దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకార్యంలో దేనిని మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను ఆరాధించు, నా ప్రాణమా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన పాదాల సన్నిధిలో మోకరించు. కారణం తెలుసా, ఆయన నా జీవితం పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నోసార్లు మరణం నుండి నన్ను తప్పించాడు, సౌలు చేతి నుండి నన్ను తప్పించాడు. ఎన్నో కార్యాలు చేసిన ఆ యొక్క నా దేవునికి రుణపడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన ప్రాణానికి దేవుని సన్నిధిలో చెప్పాల్సినది తెలుసా, ప్రాణమా నువ్వు ఇష్టానుసారంగా నడుస్తానికి వీలు లేదు, నీ ఇష్టానుసారంగా పరిగెడతానికి వీలు లేదు. ఆయన నా పట్ల ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్నిసార్లు బ్రతికించాడో, ఎన్నిసార్లు మరణం నుండి తప్పించాడో, అది మర్చిపోవద్దు. ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన ఘనపరుచు. దావీదు చేస్తున్న ప్రార్థన పరుపులు తేలిపోయే ప్రార్థన చేశాడంట. కారణం ఏంటి తెలుసా, ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, దేవుడు ఇలా కాపాడేట కరుణించాడని చెప్పుకునేవాడంట. కారణం ఏంటి తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకార్యములు దేనిని మరవకం. తర్వాత ఏమంటాడు, ఉపకార్యములు దేని మరవకన్న తర్వాత చూడేమంటాడు, చక్కని మాట ఉంది బైబిల్ గ్రంథంలో. 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నుండి నా ప్రాణమును విమోక్షించాడు. సమాధిలో నుండి, ఎక్కడి నుంచి అంట, సమాధిలో నుండి, అంటే ఈ సమాధిలో పడిపోవాల్సిన నన్ను లేవనెత్తాడు. ఇంకేం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే లాజరు చనిపోయినప్పుడు వాళ్ళందరూ 4 రోజులు అయిపోయింది చచ్చిపోయిందని చెప్తే, 4 రోజులు కాదు, జీవమును పునరుద్ధానమును నేనే, నన్ను ఎంబడించి ఎన్నడను చనిపోడు, లేస్తాడని చెప్పినప్పుడు ఆశ్చర్యపడిపోయారు. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ప్రాణాన్ని సమాధిలో నుండి, ఇవాళ ఒక మాట చెప్పాల్సి వస్తే, ఈ రోజున సమాధిలో ఉంటే మన శరీరం కుళ్ళిపోయి ఎప్పుడో అంతమైపోయేది, కుళ్ళిపోయేది, మన ప్రాణం ఎట్టుపోయేది తెలిసేది కాదు. దేవుడు ఏం చేసేది తెలుసా,
ఆయన మనల్ని ప్రేమించి, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి సమాధిలో ఉండాల్సిన మనం ఈరోజు సజీవ సంఖ్యలో ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? మన ప్రాణానికి ఎప్పుడు చెప్పుకోవాల్సింది తెలుసా? నా ప్రాణమా, నా కుటుంబాన్ని ఎంత కాపాడావు, నా భర్తను ఎంత కాపాడావు, నా భార్యని పిల్లల్ని ఎంత కాపాడావు, నా భవిష్యత్తు ఎంత కాపాడావు, నా పేదరికాన్ని నా దరిద్రాన్ని ఎంత తొలగించావు అని చెప్తూ తన ప్రాణానికి చెప్పుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో, సమాధిలో నుండి ఈ ప్రాణమును విమోక్షించువాడు ఆయన, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచువాడు. పక్షురాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగినట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచువాడు. ఇక్కడ ఏం చేద్దాం తెలుసా? మేలు చేసి ఇవాళ మన హృదయాన్ని ఏం చేశాడు? తృప్తిపరిచాడు. అవునా కదా? చెప్పండి. ఇవాళ దేవుడు చేసిన మేలు కాకపోతే ఈ తృప్తి మనకు ఉంటుందా? ఈ ఇల్లే కానీ, స్థలాలే కానీ, కుటుంబమే కానీ, ఇవన్నీ కూడా తృప్తి పొందదు. ఇవాళ తృప్తి కదా, చక్కని జీవితం, చక్కని అనుభవాలు, చక్కని ఆశీర్వాదం ఉన్నాం. నిజంగా దేవుడు మన పట్ల మేలులు చేసి మనల్ని తృప్తిపరిచాడు. దేవుడు ఆదరించాడు. నిజంగా ఈ ఇల్లు విషయంలో మరి చూడాల్సి వస్తే ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోవాల్సింది. దేవుడు కాపాడలేదా? కుటుంబాన్ని కాపాడలేదా? బిడ్డలను కాపాడలేదా? నిన్నే కాదు, నన్ను కూడా దేవుడు కాపాడాడు. మరణించాల్సిన నన్ను బ్రతికించాడు, నిన్ను నన్ను బ్రతికించాడు, ఈరోజు సజీవ సంఖ్యలో నిలబెట్టాడు. కనుక ఆయన మేలులు చేసి మనల్ని ఎన్నిసార్లు తృప్తిపరిచిన దేవుడు, ఆయన అన్నాడు మనం మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకార్యములు దేనిని మరవకము. ఎందుకంటే ఆయన ఉపకార్యాలు మన పట్ల ఎన్నో చేశాడు. కానీ మరవకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహిమాన్వితుడా, మహాగణుడా, అయ్యా నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకార్యములు